మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏంటది? మేరు పర్వతం. ఆ మేరు పర్వతం మీద చెట్లు బంగారమే, రాళ్ళు బంగారమే, మట్టి బంగారమే, అన్ని బంగారమే. అలాగే మన స్వర్ణగిరి మీద ఇక్కడ స్వామి బంగారం, స్వామి అలంకారం బంగారం, స్వామి తీర్థం కూడా బంగారమే. ఇక్కడ స్వామి తీర్థంలో చక్కగా బంగారాన్ని కూడా చేర్చి అందరికీ కూడా బంగారాన్ని పంచిపెడుతున్నారు. మన బంగారు సేవలు అందించేటటువంటి మానేపల్లి కుటుంబ సభ్యులు రామారావు గారు, మురళీకృష్ణ గారు, గోపీకృష్ణ గారు, వారి చిరంజీవులు, వారి బంధువులు, వారి యొక్క ఆత్మ బంధువులైన మీరందరూ కూడా స్వామి యొక్క సేవని అద్భుతంగా చేసుకోగలిగేటట్లుగా మా శ్రవణ స్వామి వారి యొక్క పరివారంతో స్వామికి మరింత 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 చక్కటి ఆరాధనలు అందిస్తూ మంచి బంగారం లాంటి అనుగ్రహం మన మీద ఇచ్చేట్టుగా చేస్తున్నారు. ధన్యులం మనం అందరం. ఈవేళ వైకుంఠ ఏకాదశి నుంచి జరిగే 10 రోజుల ఉత్సవం. ఇప్పుడు రాపత్త ఉత్సవాన్ని జరిపిస్తున్నారు. ఈవేళ 9వ రోజు, రేపు 10వ రోజు, రేపు చివరి రోజు అన్నమాట. ఈవేళ స్వామిని దర్శించే అవకాశం మాకు కలిగింది. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని అంటారు. అంటే ముక్కోటి దేవతలు దేవుణ్ణి దర్శించడానికి వస్తారు. ఇక్కడికి వచ్చారు. అలాగా ఒక రోజు చాలకపోతే 10 రోజులు వస్తుంటారు. ఉత్తర ద్వారంలోంచి స్వామి దర్శనం ఇస్తుంటే ఆ స్వామిని సేవించడానికి వస్తారు. ఆ ముక్కోటి దేవతలు స్వామిని సేవిస్తుంటే మనందరం కూడా స్వామిని సేవిస్తే ఆయనకి బోల్డ్ అంత ఆనందం. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఇంతమంది భక్తుల్లో ఎవరెవరు ముక్కోటి దేవతలో మనకి తెలియదు. ముక్కోటి దేవతలు ఏ రూపాల్లో ఉన్నారో తెలియదు. దేవుణ్ణి దర్శించడానికి మన ఆళ్వార్లని అక్కడ దేవుడికి ఎడమ చేతి వైపు ఒక సన్నిధిలో ఉన్నారు. అక్కడ చక్కగా అందమైనటువంటి అనాస పండ్లు, అనానాస్ బోల్డ్ అని అక్కడ ద్వారానికి కట్టి పెట్టారు. లోపల చూసారా స్వామి దగ్గర? ఆ లోపల ఉంటారు ఆళ్వార్లను. వాళ్ళలో కులశేఖర అని ఒక మహానుభావులు ఉన్నారు. వారు అడిగారు, స్వామి మా కోసం నువ్వు వచ్చి అటు పై లోకాల్లో ఉంటే మేము వెళ్ళలేని నీ దగ్గరికి, ఎక్కడో కింద లోకాల్లో ఉంటే మేము అక్కడికి రాలేము. అందుకోసమని మమ్మల్ని అనుగ్రహించడానికి ఇగో ఈ చిన్న స్వర్ణ గిరిని నీ స్థానం కింద చేసుకుని మరీ కింద కాకుండా మరీ పైన కాకుండా మధ్యలోకి వచ్చి ఉన్నావాయా. అలాంటి నీ కొండలో అక్కడ ఎగిరే ఒక పక్షి లేదు, అక్కడ తిరిగే ఒక చీమ, అక్కడ ఎగిరేటటువంటి ఒక పావురం, లేదా అక్కడ నీళ్లలో తిరిగే ఒక చిన్న చేప, అసలు ఇవేం లేకపోయినా నీ ఎదురుకుండా ఉండేటటువంటి ఆ గుమ్మానికి క్రింది భాగంలో ఉండే దర్వాజా వేస్తే లోపల వైపు గడప ఉంటుంది. ఆ గడపని కులశేఖర పడి అంటారు. పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాణ్బేని. నేను అట్లాంటి ఒక గడపగా అయి ఉండి నీ రూపాన్ని దర్శిస్తే
నా జన్మ చాలు కదయ్యా, ఇంకేం కావాలి, అట్లాంటి జన్మనైనా నాకు ఇవ్వయా అని అడిగారు. ఆయన ఆ వేళ ఆయనకి అట్లా దర్శించే అవకాశం వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈవేళ ఈ స్వర్ణగిరి వెంకటేశ్వరుడి దగ్గర మీరందరూ కూడా వచ్చి చక్కగా స్వామిని దర్శించి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి సన్నిధిలో కొంతసేపు కూర్చుని ఆయన యొక్క గుణాలని విని ఆయనని మనస్సులో నింపుకునే అదృష్టాన్ని పొందారు. నిరంతరము నీ సేవ మాకెప్పుడు లభిస్తూ ఉండేట్టు చేయవయా, ఇది మనం అడగాలి. ఆ స్వామికి అంత గొప్ప వైభవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులు ఆ స్వామి యొక్క సన్నిధికి అటు ప్రక్కన ఉన్నారు, రామానుజులు అని. ఆ రామానుజుల వారి యొక్క ఆశీస్సులతోటి వెంకటేశ్వరుడు నిరంతరము లోకాలన్నిటినీ కూడా ఆయన చల్లగా చూస్తూ ఉంటాడు, అందరికీ కోరిన సంపదల్ని ఇస్తాడు. మన విశేషించి మానేపల్లి కుటుంబ సభ్యులకి, అందులోనూ వారి యొక్క సేవని అంతటినీ కూడా చక్కగా చేసుకోగలిగే అదృష్టాన్ని మన రామారావు దంపతులకి ఇచ్చారు. వారి యొక్క కుమారులైనటువంటి మురళీకృష్ణ, గోపీకృష్ణ గారులకి ఆ స్వామి సేవలో తన్మయులై నిరంతరము అదే జీవితంగా దానినే నిరంతరం భావించేట్లుగా ఒక అదృష్టాన్ని కల్పించాడు. వారికి ఉండేటటువంటి శ్రద్ధ మనందరికీ దేవుడు ఇన్ని రకాలుగా చూపిస్తాడు. ఇందాక జలనారాయణని చూశాడు, చూసారా మరి జలనారాయణని? ఎలా ఉన్నాడు ఆయన? కింద నీళ్లలో నారాయణ పడుకున్నాడు కదా, ఆయన పేరే జలనారాయణ అంటే. ఎలా ఉన్నాడు ఆయన? చక్కగా ఆదిశేషుడి మీద పడుకొని మనందరికీ కూడా దర్శనం ఇస్తున్నాడు. మీ మనస్సుల్లో నేను ఇలా ఉంటాను సుమా, మీ మనస్సులో శ్రద్ధ అనే నీరు నింపు.